హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? లాస్ట్ వీక్ ఒరిస్సా వెళ్ళాను అని చెప్పి ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా. ఆ షార్ట్ వీడియో ఫుల్ వ్లాగే ఇదన్నమాట. వైజాగ్ వచ్చిన కొత్తలో అరకు వెళ్ళాను. ఆ తర్వాత మళ్ళీ లాంగ్ ట్రిప్ వెళ్ళడం ఇదే. సో వ్లాగ్ చేసి పెట్టుకుంటే తర్వాత నాకు కూడా ఒకగా ఉంటదని చెప్పి అయితే వ్లాగ్ షూట్ చేసుకున్నాను. చెప్పా కదా, అప్పు టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళతో అయితే ట్రిప్ కి వెళ్ళాము అని. 6 కల్లా అయితే బస్సు వైజాగ్ నుంచి స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ అయితే పాతపట్నం నీలమణి దుర్గా అమ్మవారి టెంపుల్ కి అయితే వెళ్ళాము. ఇక్కడ గర్భగుడి లోపలికి ఒక్కొక్కరికి టికెట్ అయితే 50 రూపీస్ అన్నమాట. 50 రూపీస్ టికెట్ తీసుకుని గర్భగుడి లోపల దర్శనం అయితే చేసుకొని బయటకు వచ్చేసాము. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అయితే గంధాహటి వాటర్ ఫాల్స్ కి వచ్చేసాము. ఇక్కడ కొండ నిమ్మపళ్ళు, అరటిపళ్ళు అవైతే అమ్ముతున్నారు. గంధాహటి వాటర్ ఫాల్స్ చూడడానికి ఎంత బాగున్నాయంటే కింద నుంచి చూసిన తర్వాత సైడ్ పక్క నుంచి పైకి వెళ్ళి చూడటానికి కూడా వ్యూ ఉంది. ఆ కొండల మధ్యలో నుంచి నడుచుకొని అయితే పైకి వెళ్ళాము. ఆ కొండ అయితే చాలా హైట్ ఉందన్నమాట. సో అది నడుచుకొని వెళ్ళేసరికి ఆయాసం వచ్చేసింది. పైనుంచి చూడండి వ్యూ ఎంత బాగుందో, కింద నుంచి చూస్తే ఎంత బాగుందో, పైన అంతకన్నా బాగుంది. పైన కొద్దిసేపు అలా కూర్చొని ఆ వాటర్ ని చూస్తూ ఎంజాయ్ చేసి కాసేపు సోకులు పడి ఫోటోలు దిగి కిందకైతే వచ్చేసి అలా కాసేపు ఎంజాయ్ చేసి మేము రిటర్న్ వచ్చే టైంకి మా బస్ తో పాటు ఒక వంట మాస్టర్ వచ్చారనమాట. అతను మేము వచ్చేసరికి ఫుడ్ ప్రిపేర్ చేశారు. మంచిగా ఫుడ్ తినేసి అయితే మహేంద్రగిరి వ్యూ పాయింట్ కి అయితే వెళ్ళిపోయాము. మహేంద్రగిరి వ్యూ పాయింట్ వరకు అయితే బస్సులు ఎలా ఉండదండి. ఒక దగ్గర అయితే వీళ్ళు టోల్ గేట్ లాగా పెట్టేసుకున్నారనమాట. ఆ టోల్ గేట్ దగ్గర నుండి అయితే బస్సులు పైకి అలౌ చేయరు. సో ఇంకా అలాంటి జీపులు లాంటివి మాట్లాడుకొని పైకి పర్ పర్సన్ 150 పే చేసి 5 కిలోమీటర్స్ అయితే మళ్ళా కొండపైకి ఎక్కాలన్నమాట. ఈ కొండ ప్రదేశాల్లో ఉండే వారికి ఏం పని ఉండదు కదా. ఇప్పుడు మన లాంటి టూరిస్టులు వెళ్ళినప్పుడే వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న అమ్ముకోవడానికి ఉంటది. సో పైకి వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్ కూడా తీసుకెళ్ళనివ్వట్లేదు వాళ్ళు. అలా పైకి వచ్చిన తర్వాత ఆవు చెవి ఆకారంలో ఉండే శివలింగ దర్శనానికి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడైతే ఏంటంటే శివలింగం కింద నుంచి వాటర్ వస్తున్నాయి. వచ్చిన వాటర్ ఎటు వెళ్తున్నాయి కూడా కనిపించట్లేదు. ఎనీ టైం వాటర్ వస్తూనే ఉంటున్నాయి. ఆ వాటర్ ఎటు వెళ్తున్నాయి కూడా మనకు తెలియట్లేదు అనమాట. ఈ మహేంద్రగిరి వ్యూ పాయింట్ దగ్గర ఒక 4-5 శివలింగాలు ఉన్న టెంపుల్స్ అయితే ఉన్నాయి. అర్జున శిఖరం, భీష్మ శిఖరం, జగన్నాథ శిఖరం అని చెప్పి శిఖరాలు ఉన్నాయి. అది ఎక్కాలి అంటే చాలా కొండ పైకి ఎక్కాలని చెప్పి మేము ఎక్కలేదు. మహేంద్రగిరి వ్యూ పాయింట్ వ్యూ అయితే అద్దరిపోయింది. అసలు మేఘాలు అయితే మన ముందు నుంచే వెళ్ళిపోతున్నాయి. ఇదైతే 2 డేస్ ట్రిప్ అనమాట. ఒక డే ట్రిప్ అయితే అయిపోయింది. ఇంకా నైట్ రూమ్ కి వచ్చేసాము. ఈ రూమ్స్ కూడా అప్పు టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళే ప్రొవైడ్ చేశారు. రూమ్ లో మంచిగా ఏసీ, టీవీ, బాత్రూమ్ లో గీజర్ అన్ని ఉన్నాయన్నమాట. మంచి ఫెసిలిటీస్ ఉన్న రూమ్స్ అయితే తీసిచ్చారు. మేమైతే ఈ ట్రావెల్స్ లో పర్ పర్సన్ కి 4000 పే చేసాం. 4000 కి ఫుడ్, బెడ్ అన్ని వీళ్ళే చూసుకున్నారు. ఆ రోజు నైట్ కూడా ఫుడ్ వీళ్ళే పెట్టారు. నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్స్ కూడా వీళ్ళే పెట్టారు. ఇదైతే డే 2 అనమాట. సెకండ్ డే మార్నింగ్ 8 o'clock కల్లా లేచి తినేసి ఫ్రెష్ అయ్యి అయితే రెడీ అయిపోయి సెకండ్ డే ట్రిప్ కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇతనే మా గైడ్ అనమాట. మనం ఈ రోజు ఎక్కడికి వెళ్తాం ఏంటి అని చెప్పి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. డే 2 లో ఫస్ట్ చూసిన ప్లేస్ ఏంటంటే ఇది ఒక బుద్ధుడికి రిలేటెడ్ అనమాట. బుద్ధుడిని పూజించే వాళ్ళే ఉంటారు ఇక్కడ ఓన్లీ. అసలు ఆ లొకేషన్ చూసి అయితే నాకు అక్కడ నుంచి రావాలనిపించలేదు లిటరలీ. అసలు ఈ ప్లేస్ చూడడానికి అయితే నాకు 2 కళ్ళు సరిపోలేదు. ఘాట్ రోడ్ లో ఒక 70 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత అయితే ఈ ప్లేస్ ఉందన్నమాట. చాలా అడవుల లోపలైతే ఉంది. కానీ అన్ని రకాల పూల చెట్లు అన్ని అసలు చాలా అంటే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళంతా. ఇక్కడ గోడల మీద వేసిన పెయింటింగ్ చూసారా, మొత్తం హ్యాండ్ పెయింటింగ్ అండి. అసలు ఎంత బాగుందో. వచ్చేసి అయితే ఆ టెంపుల్ లోపల అండి. అసలు అక్కడ 2 చిన్నపిల్లలు అయితే ఉన్నారు. వీడియో అయితే తీయలేదు. నేను ఒక సైడ్ కి వెళ్ళిపోయి అయితే ఈ వీడియో దొంగచాటుగా తీసాను. గోడల మీద చూసారా పెయింటింగ్ మొత్తం హ్యాండ్ పెయింటింగ్. దీన్ని టెంపుల్ అనాలో ఏమనాలో తెలియదు కానీ లోపలైతే పిన్ డ్రాప్ సైలెంట్ అండి. అంత సైలెంట్ గా ఉంది. ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే ఆ జింక బొమ్మ ఉంది కదా, ఆ జింక తోక మీద ఉన్న వెంట్రుకలు కూడా అంత డీటెయిల్ గా వేశారు. లొకేషన్ ని చూస్తూ నేను చెప్పేదైతే వినండి. నేను వెళ్ళిన ట్రావెల్స్ వాళ్ళైతే పొద్దున టిఫిన్, మధ్యాహ్నం భోజనం, ఈవినింగ్ స్నాక్స్, అలాగే నైట్ భోజనం, నైట్ రూమ్ స్టే అన్నింటితో కలిపి జస్ట్ పర్సన్ కి 4000 చార్జ్ చేశారు. వీళ్ళు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ కూడా వేస్తారు. మీలో ఎవరైనా ట్రావెలింగ్ లవర్స్ ఉంటే నేను స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ కి ఒకసారి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి వాళ్ళని. ఫస్ట్ వీళ్ళ గంధాహటి వాటర్ ఫాల్స్ దగ్గర అయితే స్నానం చేసే వీలుంది. ఈ కషాడ వాటర్ ఫాల్స్ దగ్గర అయితే ఫ్లో ఎక్కువ ఉంది. ఇక్కడ స్నానం చేయడానికి అయితే అవ్వలేదు. జస్ట్ ఓన్లీ చూడడానికి మాత్రమే. ఇక్కడ ఫ్లో చూసారా ఎంత ఫాస్ట్ గా. ఈ వాటర్ వస్తున్నాయి కదా, ఈ వాటర్ వచ్చే పైకి అయితే వెళ్ళి కాసేపు మేము కూర్చొని అలా చిల్ అయ్యాము. అంతే అండి. ఇంకా వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. అక్కడ దిగిన కొన్ని ఫొటోస్ షేర్ చేశాను. అవి చూసి వ్లాగ్ ని లైక్ చేసి వెళ్ళండి. బాయ్ బాయ్.